త్రిశారీరక దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ అద్భుతంగా విజ్ఞాన భైరవ తంత్రం ఆ శివపార్వతుల యొక్క శక్తిని జ్ఞానానికి చక్కగా కనెక్ట్ అవుతూ, కాబట్టి నేను ఒక్కొక్క తంత్రంలోకి ఇప్పుడు ప్రవేశిస్తాను అని ఈ శివుడు పార్వతీదేవికి చెప్తున్నారు. 2 శ్వాసల మధ్య ఉన్న విరామాన్ని గమనించండి. శివుడు ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. తేజస్విని, ఈ అనుభవం ఉదయించవచ్చు 2 శ్వాసల మధ్యలో. ఉచ్ఛ్వాసానికి తర్వాత నిశ్వాసానికి ముందర పరమప్రాప్తం, అదే తంత్రం. తేజస్విని, ఈ అనుభవం ఉదయించవచ్చు 2 శ్వాసల మధ్యలో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్స్. శ్వాస లోపలికి వచ్చిన తర్వాత అంటే క్రిందికి, మరి అక్కడి నుంచి బయటికి వెనుతిరిగే ముందు అంటే పైకి వెళ్ళేటప్పుడు పరమప్రాప్తం. ఈ 2 బిందువుల మధ్యలో ఉండండి ఇరుకతో, అప్పుడు జరుగుతుంది సంభవం. మీ శ్వాస లోపలికి వస్తున్నప్పుడు గమనిస్తూ ఉండండి ఓ క్షణం పాటు, లేదా క్షణంలో 1000వ వంతు క్షణాంతరంలో. అక్కడ శ్వాస ఉండదు. అది వెనుతిరిగే ముందు, బాహ్యం వైపుకు వెళ్ళే ముందు ఒక శ్వాస లోపలికి వస్తుంది. అక్కడ ఓ బిందువు ఉంటుంది. ఆ బిందువులోని శ్వాస ఆగిపోతుంది. ఆ తర్వాత శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. శ్వాస బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓ బిందువు ఉంటుంది. మళ్ళీ ఓ క్షణంలో లేదా ఓ క్షణాంశంలో శ్వాస ఆగిపోతుంది. ఆ తర్వాత లోపలికి వస్తుంది శ్వాస. శ్వాస లోపలి వైపుకో బయటి వైపుకో తిరుగుతున్నప్పుడు, మళ్ళుతున్నప్పుడు మీరు శ్వాసించకుండా ఉండే క్షణాంతర సమయం ఉంటుంది. ఒక్క సెకండ్ పాటు అన్నమాట. ఆ సమయాంతరంలోనే మహాప్రాప్తం సంభవం కాగలుగుతుంది. ఎందుకంటే శ్వాసించకుండా ఉన్నప్పుడు ప్రపంచంలో మీరుండరు. అర్థం చేసుకోండి దీన్ని. శ్వాసించకుండా ఉన్నప్పుడు మీరుంటారు మరణించి, మీరు ఇంకా ఉంటారు కానీ చచ్చిపోయి. కానీ ఆ సమయాంతర మహాసూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు దాన్ని మీరు గమనించరు. చాలా చిన్నగా అతి సూక్ష్మంగా ఉంటుంది మాస్టర్స్ ఆ టైము. అది చాలా అద్భుతమైన విలువైన సమయం అన్నమాట. తంత్రానికి బయటికి వెళ్ళిపోతున్న ప్రతి శ్వాస మృతే, అంతే కదా. లోపలికి వస్తున్న ప్రతి శ్వాస పునర్జన్మే. లోపలికి వస్తున్న శ్వాసే ఉచ్ఛ్వాసమే పునర్జన్మ. బయటికి వెళ్ళిపోతున్న శ్వాసే నిశ్వాసమే మృతి అన్నమాట. నిశ్వాసం ఉంటుంది మృత్యువుతో సమానార్థంతో. లోపలికి వస్తున్న శ్వాసే ఉచ్ఛ్వాసమే పునర్జన్మ. ఉచ్ఛ్వాసం ఉంటుంది జీవితంతో సమానార్థంతో. కాబట్టి ప్రతి శ్వాసతోనూ మీరు మరణిస్తూ పునర్జన్మిస్తూ ఉంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్న విరామం ఉంటుంది మహాసూక్ష్మాతి సూక్ష్మంగా, కానీ మహాసున్నితంగాను మహా నిజాయితీగాను ఉన్న అవధానంతో గమనిస్తే ఆ విరామ సమయాంతరాన్ని మీరు అనుభూతితో తెలుసుకోగలుగుతారు, గుర్తించగలుగుతారు. ఆ విరామాన్ని, ఆ వ్యవధిని మీరు గమనించగలిగితే శివుడు అంటాడు మహాప్రాప్తం అని. అప్పుడు ఇంకేమీ అవసరం ఉండదు మాస్టర్స్. ఆశీర్వాదాన్ని పొందే మీరుంటారు. మహాప్రజ్ఞ మీకు వచ్చేసి ఉంటుంది. ఆ పరమప్రాప్తం మీకు సంభవించి ఉంటుందన్నమాట. మీరు శ్వాసించే శిక్షను అభ్యసిస్తూ ఉండకూడదు. వదిలిపెట్టేయండి మీ ప్రయత్నాన్ని. ఏ ప్రయత్నం అన్నా చేస్తామో మన శ్వాసని, ఉచ్ఛ్వాసని, శ్వాసల్ని, అన్ని ప్రయత్నాలను వదిలేయండి. శ్వాసను మీరు సహజంగానే సాగనీయండి. ఇది సామాన్యంగా ఈ తంత్రం ఎందుకుంది? ఎంతో సామాన్యంగానే ఇది కనిపిస్తుంది. ఇది సామాన్యమైన తంత్రమా? సత్యాన్ని గ్రహించడానికి, సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఏది జన్మించకుండా
ఉంటుందో, ఏది మరణించకుండా ఉంటుందో, శాశ్వతంగా ఏది ఉంటుందో దాన్ని తెలుసుకోవడమే కదా. లోపలికి వస్తున్న శ్వాసను మీరు తెలుసుకోవచ్చు, బయటికి వెళ్ళిపోతున్న శ్వాసను మీరు తెలుసుకోవచ్చు. కానీ మీరు తెలుసుకోలేరు ఎప్పటికీ వాటి మధ్య ఉన్న అతి సూక్ష్మమైన విరామాన్ని. ఆ విరామాన్ని పట్టుకోవాలి మాస్టర్స్. ప్రయత్నించండి దీన్ని. ఉన్నట్లుండి ఆ విషయం మీరు గ్రహిస్తారు. దాన్ని మీరు పొందవచ్చు. అది అప్పటికే ఉందక్కడ. దేన్ని కలపక్కర్లేదు మీకు, మీ నిర్మాణానికి. అప్పటికే అది అక్కడ ఉంది. సర్వస్వం ఉంటుంది అప్పటికే అక్కడ, ఒక్క నిర్దిష్టమైన ఎరుకను తప్పించి. కాబట్టి దీన్ని ఎలా చేయాలి? ముందుగా లోపలికి వస్తున్న శ్వాస పట్ల ఎరుకను తెచ్చుకోండి. గమనించండి లోపలికి వస్తున్న శ్వాసను. తక్కినవన్నీ మర్చిపోండి. కేవలం లోపలికి వస్తున్న శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆ శ్వాస గమనాన్ని గ్రహిస్తూ. శ్వాస మీ ముక్కు రంధ్రాల వద్ద స్పర్శిస్తున్నప్పుడు అక్కడే దాన్ని అనుభవంతో గమనిస్తూ అనుభూతితో ఎరుకపట్టండి. ఆ తర్వాత ఆ శ్వాసను లోపలకు వెళ్ళనివ్వండి. ఆ శ్వాసతో పాటు మీరు కూడా లోపలికి కదులుతూ ఉండండి. పూర్తి చైతన్యంతో మీరు లోపలికి వెళ్తున్నప్పుడు, ఇంకా క్రిందికి వెళ్తున్నప్పుడు, శ్వాసతో పాటు క్రిందికి వెళ్తున్నప్పుడు దారి తప్పిపోకండి. ఆ శ్వాస కంటే ముందు వెళ్ళకండి. శ్వాస వెంబడి వెళ్తూ ఉండకండి. శ్వాసతో పాటే మీరు వెళ్తూ ఉండాలి లోపలికి. దీన్ని గుర్తు పెట్టుకోండి. ముందుగాను వెళ్ళకూడదు, నీడలా దాన్ని అంటి పెట్టుకుని వెనకే వెళ్తూ ఉండకూడదు. శ్వాసతో పాటే మీరు వెళ్తూ ఉండాలి. శ్వాస మీ చైతన్యము ఒక్కటే అయిపోవాలి. శ్వాస లోపలికి వెళ్తుంది, మీరు కూడా లోపలికి వెళ్తారు. అప్పుడు మాత్రమే రెండు శ్వాసల మధ్య ఉన్న విరామాన్ని పట్టుకోవడానికి, శ్వాస ఆగిపోయే బిందువును పట్టుకోవడానికి వీలవుతుంది. అది ఉండదు సులభంగా. శ్వాసతో పాటే లోపలికి కదులుతూ వెళ్ళండి. ఆ శ్వాసతో పాటే బయటికి తిరిగి వచ్చేస్తూ ఉండండి. లోపలికి బయటికి, లోపలికి బయటికి, అలా అన్నమాట. బుద్ధుడు ముఖ్యంగా ఈ పద్ధతినే ఉపయోగించుకున్నాడు. అందువల్ల ఇది ఓ బౌద్ధ పద్ధతి అయిపోయింది. బౌద్ధ పరిభాషలో ఈ పద్ధతిని ఆనాపానసతి యోగం అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయం ఈ పద్ధతి వల్లే జరిగింది. ఈ ఏకైక పద్ధతి వల్లే జరిగింది. ప్రపంచంలోని అన్ని మతాలు, ప్రపంచంలోని అందరు ఋషులు ఓ తంత్రాన్నో మరిదాన్నో వినియోగించుకొని పరమ ప్రాప్తాన్ని పొందడం జరిగింది. అవన్నీ ఈ విజ్ఞాన భైరవ తంత్రంలోని 112 తంత్రాలలోనే తప్పకుండా ఉండి తీరుతాయన్నమాట. మొదటి తంత్రం ఓ బౌద్ధ తంత్రం. ఇది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ తంత్రం అనే ప్రాచుర్యంలో ఉందన్నమాట. ఇది ఎందుకంటే బుద్ధుడు ఈ తంత్రాన్ని ఉపయోగించుకొని జ్ఞానోదయాన్ని పొందాడు కాబట్టి. బుద్ధుడు అన్నాడు, శ్వాస మీది ఎరుకతోనే ఉండండి. అది లోపలికి వస్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తూ బయటికి పోతూ ఉన్నప్పుడు ఆ రెండు శ్వాసల మధ్య ఉన్న విరామపు వ్యవధిని గుర్తించిన ప్రసక్తిని ఎప్పుడూ తీసుకురాలేదైన. ఎందుకంటే దాని గురించి ప్రస్తావించాల్సిన ఏ అవసరము లేదు కనుక. రెండు శ్వాసల మధ్య ఉన్న విరామాన్ని గురించి మాట్లాడితే మీ ధ్యాస ఆ విరామాన్ని గుర్తించి పట్టుకోవడం మీదే ఉంటుందని, మీ ఎరుక తప్పిపోతూ ఉంటుందని ఆలోచన చేశాడు. కాబట్టి ఆయన కేవలం ఈ మాటలనే అన్నాడు, ఉండండి ఎరుకతో.
శ్వాస లోపలికి వస్తున్నప్పుడు దాంతో పాటే రండి, శ్వాస బయటికి ఉన్నప్పుడు దాంతో పాటే వెళ్ళిపోతూ ఉండండి. ఇది మాత్రమే చేస్తూ ఉండండి. లోపలికి వెళ్ళండి, బయటికి రండి, శ్వాసతో పాటే. ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు ఈ తంత్రంలోని చివరి 2వ భాగాన్ని. అందుకు కారణం బుద్ధుడు సాధారణ మానవులతోనే, అతి సామాన్య మనుషులతో మాట్లాడుతూ ఉండడమే. ఆ మనుషుల్లో ఆ విరామ వ్యవధిని గుర్తించాలనే కోరిక సృష్టింపబడి ఉండకపోవచ్చు. ఆ మాట చెప్పినంత మాత్రాన ఆ విరామ సమయాన్ని ప్రాప్తించుకోవాలన్న కోరికే ఓ ప్రతిబంధకంగా తయారైపోవచ్చు ఎరుకకు. ఎందుకంటే ఆ విరామాన్ని గుర్తించాలన్న ఆతృతతో మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఎందుకంటే మీ ఉత్సాహం ఆ విరామం మీదే ఉంటుంది. ఆ విరామం భవిష్యత్తులో జరగబోతుంది కనుక. అందువల్లే బుద్ధుడు దాని గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. అందువల్ల బుద్ధుడి తంత్రం కేవలం అర్ధభాగంగా ఉంటుందన్నమాట. కానీ ఆ మిగిలిన అర్ధభాగం దానంతట అదే సంభవిస్తుంది. శ్వాస మీద ధ్యాసతోనే మీరు అభ్యాసం చేస్తే, శ్వాస మీదే మీ చైతన్యాన్ని నిలిపి ఉంచే అభ్యాసాన్ని చేస్తూ ఉంటే, అకస్మాత్తుగా హఠాత్తుగా ఏదో ఒకనాడు మీకు తెలియకుండానే మీరొచ్చేస్తారు విరామంలోకి. ఎందుకంటే మీ ఎరుక మరింత నిశితంగా ప్రవృద్ధమవుతుంది కాబట్టి, మరింత ప్రగాఢమవుతుంది కాబట్టి, మరింత తీవ్రతను సంచరించుకుంటుంది కాబట్టి, అప్పుడు మీ ఎరుక అంత ఒక్క విషయం మీదే నియమింపబడి ఉంటుంది. అప్పుడు ప్రపంచం మొత్తము మీ ధ్యాస పరిధికి బయటే ఉండిపోతుంది. లోపలికి వస్తున్న శ్వాస, బయటికి వెళ్తున్న శ్వాస, ఇదే మీ ప్రపంచం అయిపోయి ఉంటుంది. అప్పుడు మీ చైతన్యం ప్రవర్తిస్తున్న ఆవరణం అయిపోతుంది. ఉన్నట్లుండి మీకు సాక్షాత్కరిస్తుంది 2 శ్వాసల మధ్య ఉన్న విరామపు వ్యవధి, శ్వాస ఉండని స్థితి. శ్వాసతో పాటే కలిసి నిశితంగా మీరు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ శ్వాస ఉండకపోతే ఎలా ఉండగలుగుతారు మీరు ఎరుక లేకుండా? ఉన్నట్లుండి మీకు తెలిసొస్తోంది అక్కడ శ్వాసే లేదని. ఆ శ్వాస ఉండని సమయం శ్వాస లోపలికి రాకుండా బయటికి పోకుండా ఉన్న స్థితిలోని మీకు అనుభూతితో తెలుస్తుందన్నమాట. శ్వాస పూర్తిగా ఆగిపోయింది. ఆ సంపూర్ణంగా శ్వాస ఆగిపోయి ఉన్న స్థితిలోనే పరమ ప్రాప్తం. ఈ ఒక్క తంత్రమే సరిపోతుంది కోటాను కోట్ల మంది మానవులకు. ఆసియా ఖండం మొత్తం ఈ తంత్రాన్ని శతాబ్దాల పర్యంతం ప్రయత్నించి జీవించింది. టిబెట్, చైనా, జపాను, బర్మా, థాయిలాండ్, శ్రీలంక, ఆసియా ఖండం మొత్తం, ఒక్క భారతదేశం తప్ప ఈ తంత్రాన్ని విశేషంగా వినియోగించుకున్నాయి. ఈ ఒకే తంత్రంతో కొన్ని వేల మంది పొందారు జ్ఞానోదయాన్ని. మరి ఇది కేవలం మొదటి తంత్రం మాత్రమే. కానీ దురదృష్టవశాత్తుగా ఈ తంత్రానికి బౌద్ధ ప్రచారంతో ప్రాశస్తి వచ్చేసింది కాబట్టి హిందువులు ఈ పద్ధతిని ఉపయోగించుకోకుండా ఉండేందుకే చేస్తున్నారు ప్రయత్నాలని. ఓ బౌద్ధ తంత్రంగా దీనికి గొప్ప ప్రాముఖ్యమో ప్రాశస్త్యమో వచ్చేసింది కాబట్టి హిందువులు ఈ తంత్రాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఇది మాత్రమే కాదు, హిందువులు ఈ తంత్రాన్ని విడిచిపెట్టేసేందుకు మరో కారణం కూడా ఉంది. శివుడు ప్రస్తావించిన తొలి తంత్రం ఇదే కాబట్టి బౌద్ధులు పట్టుబట్టారు ఈ విజ్ఞాన భైరవ తంత్రం ఓ బౌద్ధ గ్రంథమేనని, హిందువుల గ్రంథం కాదని. ఇది హైందవానిది కాదు, బౌద్ధానిది కాదు. ఓ తంత్రం, కేవలం ఓ తంత్రం మాత్రమే. బుద్ధుడు దీన్ని ఉపయోగించుకున్నాడు, కానీ అప్పటికే ఇది ఉండేది ప్రచారంలో, వినియోగంలో. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయాన్ని పొందినవాడు అయ్యాడు ఈ తంత్రంతోనే. కానీ బుద్ధుడి కన్నా ముందే ఈ తంత్రం ఉంది ఉపయోగంలో.
ఈ తంత్రం బుద్ధుడి కాలానికి ముందు నుంచే ఉండేది ఉపయోగంలో. దీన్ని ప్రయత్నించండి. మహాసులభమైన తంత్రం ఇది. మిగతా తంత్రాలతో పోల్చి చూస్తే ఇది మహాసులభంగా ఉంటుంది మీకు. మిగిలిన తంత్రాలు ఇంకా ఎక్కువ కష్టంగానే ఉంటాయి. అందువల్ల ఇది మొదటి తంత్రంగా ఉంది. ఇంకా రెండవది గమనించండి, శ్వాస వెనుతిరిగే బిందు స్థానాన్ని. రెండవ తంత్రం. తొలి 9 తంత్రాలు శ్వాసకు సంబంధించినవే. శ్వాస కింద నుండి పైకి మడుతున్నప్పుడు, మళ్ళీ పైనుండి క్రిందికి వెనుతిరుగుతున్నప్పుడు ఈ 2 మళ్లింపుల్లోనూ ప్రాప్తించుకో. మొదటి తంత్రమే ఇది, కానీ అతి స్వల్ప తారతమ్యంతో ఉందన్నమాట. ఒత్తి చెప్పబడుతున్నది ఇప్పుడు 2 శ్వాసల మధ్య ఉన్న విరామం గురించి కాక, శ్వాస వెనుతిరిగే మళ్లింపు గురించే అంత. బయటికి వెళ్తూ లోపలికి వస్తున్న ఓ శ్వాస ఓ ఆవృత్తి స్వరూపాన్ని, వర్తులాకారపు స్వరూపాన్ని నిర్మిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 శ్వాసలు సమాంతర రేఖల్లా ఉండవు. మనం ఎప్పుడు ఈ శ్వాసలు సమాంతరంగా సాగుతున్నట్లే ఊహిస్తూ ఉంటాం. లోపలికి వెళ్తున్న శ్వాసను, బయటికి వెళ్తున్న శ్వాసను, అవి సమాంతరంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? అవి ఉండడం లేదు సమాంతరంగా. లోపలికి వస్తున్న శ్వాస సగం వృత్తం, బయటకు వెళ్తున్న మిగిలిన సగం వృత్తం అన్నమాట. కాబట్టి అర్థం చేసుకోండి దీన్ని. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము ఓ ఆవృత్తాన్ని సృష్టిస్తుంది. అవి ఉండవు సమాంతరంగా. ఎందుకంటే సమాంతర రేఖలు ఎక్కడా కలుసుకోవు కాబట్టి. రెండవ విషయం, లోపలికి వస్తున్న శ్వాస, బయటికి వెళ్తున్న శ్వాస 2 శ్వాసలు కావు. అవి 2 కలిపి ఒక్క శ్వాసే. ఏ శ్వాస లోపలికి వస్తుందో ఆ శ్వాసే బయటికి వెళ్తుంది. కాబట్టి ఆ శ్వాసకు ఓ మళ్లింపు ఉండి తీరుతుంది. తప్పకుండా అది ఎక్కడో వెనుదిరగాల్సిందే ఉంటుంది. లోపలికి వచ్చిన శ్వాసే బయటికి వెళ్ళే శ్వాస అయ్యే ఏదో ఒక బిందువు తప్పకుండా ఉండి తీరాలి కదా. శ్వాస వెనుతిరిగే మళ్లింపు గురించి ఇంతగా ఒత్తి చెప్పడం ఎందుకు? ఎందుకంటే శివుడు అంటాడు, శ్వాస క్రింద నుంచి పైకి మళ్లుతున్నప్పుడు, మళ్ళీ పైనుంచి క్రిందికి వెనుతిరుగుతున్నప్పుడు ఈ 2 మళ్లింపుల్లోనూ ప్రాప్తించుకో. ఎంతో సూక్ష్మం. కానీ ఆయన అంటాడు, ఈ ఆవృత్తిని సాక్షాత్కరించుకుంటే ఆత్మసాక్షాత్కారాన్ని కూడా ప్రాప్తించుకుంటావు. శ్వాస ఆవృత్తే ఎందుకు? మీకు కారు నడపడం వచ్చి ఉంటే గేర్ల గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. ఎప్పుడు గేర్ మార్చాల్సి వచ్చినా న్యూట్రల్లో గేర్లోకి ముందుగా వెళ్ళి మీరు వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఆ న్యూట్రల్ గేర్ నిజంగా గేరే కాదు. మొదటి గేర్లో నుండి రెండో గేర్లో నుండి మూడో గేర్లోకి వెళ్ళాలి. కానీ ప్రతిసారి మీరు న్యూట్రల్ గేర్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ న్యూట్రల్ గేరే ఆవృత్తం, అంటే వెను తిరగడం జరిగే చోటు అన్నమాట అది. ఆ చోటులోనే మొదటి గేరు రెండవ గేరు అవుతుంది, రెండవ గేరు మూడవ గేరు అవుతుంది. మీ శ్వాస లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోయే ముందు ఈ న్యూట్రల్ గేరులో నుంచే వెళ్తుంది. అలా న్యూట్రల్ గేరులోకి అది ప్రవేశించకపోతే అది తిరిగి పైకి వెళ్ళడం సాధ్యపడదు. ఆ శ్వాస అప్పుడు వెళ్తూ ఉంటుంది తటస్థ స్థితిలో, ఆవరణలో అన్నమాట. ఆ అస్వాధీన స్థలిలో మీరు శరీరము కాదు, ఆత్మ కాదు, భౌతికము కాదు, మానసికము కాదు. ఎందుకంటే మీ జీవుడికి భౌతికం ఒక గేరు, మానసికం మరో గేరు కాబట్టి. కానీ మీరు శరీరము మనసు అయి ఉండని స్థితిలో మీకు ఓ న్యూట్రల్ గేరు కూడా తప్పకుండా ఉండే తీరాలి కదా. ఆ న్యూట్రల్ గేరు తటస్థ స్థితి ఆవరణలో ఉంటారు మీరు. ఓ ఉనికిగా, స్వచ్ఛంగా, సామాన్యంగా, అశరీరంగా, అమానసికంగా అన్నమాట. అందువల్లే అంత బలంగా ఒత్తి
చెప్పబడుతూ ఉంది శ్వాస నివృత్తి గురించి. మానవుడు ఉన్నాడు ఓ యంత్రంగా, ఓ పెద్ద మహాసంక్లిష్టంగా ఉన్న యంత్రంలాగనమాట. మీ శరీరంలో ఎన్నో గేర్లున్నాయి, మీ మనస్సులో ఎన్నో గేర్లున్నాయి. మీ శరీర యంత్రానికున్న మహా యంత్రాంగపు సాంకేతికత గురించి మీకు తెలియడం లేదు. కానీ మీరున్నారు మహా గొప్ప సంక్లిష్ట యంత్రంగానే. దాన్ని గురించి ఏమీ తెలియకుండా ఉండడం మీకు మంచిదే. తెలుసుంటే మీకు పిచ్చి పట్టిపోయి ఉంటుంది. మానవ శరీరం ఎంత గొప్ప యంత్రంగా ఉందంటే, మానవ శరీరం లాంటి ఓ యంత్రాన్ని సృష్టించుకోవాలనుకుంటే 4 చదరపు మైళ్ళ వైశాల్యం ఉన్న ఓ ఫ్యాక్టరీని నిర్మించుకోవాల్సి వస్తుందని, ఆ ఫ్యాక్టరీ చేస్తున్న శబ్దం 100 చదరపు మైళ్ళ విస్తీర్ణం దాకా వ్యాపిస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. చూడండి, అంత యంత్రాంగం ఉందంట మన లోపల. మానవ శరీరం ఉంటుంది మహాయంత్రంగా, సాధనంగా, సర్వోత్కృష్ట సాధనంగా అన్నమాట. మీ శరీరంలో ఉన్న ఈ కోటాను కోట్ల కణాలు, ప్రతి కణానికి ప్రాణం ఉంటుంది. కాబట్టి మీరుంటున్నారు ఓ మహానగరంలాగా, సుమారు 6 లక్షల కోట్ల జీవకణాలతో. అంటే మీ నగరంలో 6 లక్షల కోట్ల మంది మనుషులున్నారన్నమాట. ఈ నగరం అంతా మహా నిశ్శబ్దంగానే పనిచేస్తూ ఉంటుంది, అతి సౌలభ్యంతో. ప్రతి క్షణంలోనూ ఈ యంత్రం పనిచేస్తూనే ఉంటుంది. ఇది ఉంటుంది మహా సంక్లిష్టంగా. ఈ తంత్రాలన్నీ మీ శరీరంలోని ఎన్నో యంత్రాంగాల, మీ మనస్సులోని ఎన్నో యంత్రాంగాల బిందు స్థానాలకు సంబంధించినవే ఉంటాయి. కానీ బలంగా ఒత్తి చెప్పబడే విషయాలన్నీ అకస్మాత్తుగా మీరు అక్కడ ఉండని బిందు స్థానాల మీదే ఉద్దేశించి ఉంటాయన్నమాట. దీన్ని మర్చిపోవద్దు. ఉన్నట్లుండి ఆ బిందు స్థానాల్లో మీరు ఉండరు భాగంగా. ఆ బిందు స్థానాల్లో మనం కలిసి ఉండం, విడిగా ఉంటాం అన్నమాట. ఈ క్షణ సూక్ష్మాంతరాలలోనే మీరు మీ గేర్లను మార్చుకుంటూ ఉంటారు. ఆ క్షణ సూక్ష్మాంతరాలలోనే మీరు గేర్లు మారుతూ ఉంటాయన్నమాట. ఓకే, మీకు కోపం వచ్చేయగానే అకస్మాత్తుగా మీ శ్వాసగతి మారిపోతుంది. మీ శ్వాస అప్పుడు చికాకుగా, అతలాకుతలంగా, రుప్పుతున్నట్లుగా సాగుతుందన్నమాట. ఓ వణుకు వచ్చేసి ఉంటుంది మీ శ్వాసక్రియకు. మీకు ఊపిరి సరిగ్గా అందుతూ ఉండదు. మీ శరీరం మొత్తం అప్పుడు ఏదో చేసేయాలని ఉరకలు వేస్తూ ఉంటుంది, దేన్నో విరగొట్టేయాలనుకుంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత మాత్రమే మళ్ళీ మీకు ఊపిరి అందుతుంది. మళ్ళీ మీ శ్వాసక్రియ మారిపోతుంది. మళ్ళీ మీ రక్త ప్రవాహపు ప్రసరణాశృతి మారిపోతుంది. అది ఉంటుంది, అది విభిన్నంగా పరుగులు పెడుతూ. ఎన్నో రసాయనాలు మీ శరీరం లోపల విడుదల కావాల్సి వస్తుంది. మీ గ్రంథులన్నీ పనితీరును మార్చుకుంటూ ఉంటాయి. కోపం వచ్చినప్పుడు మీరు వేరే మనిషిగా మారిపోయి ఉంటారు. శివుడు అంటాడు, శ్వాస క్రింద నుండి పైకి మళ్ళుతున్నప్పుడు, మళ్ళీ పైనుంచి క్రిందికి వెళ్తున్నప్పుడు ఈ 2 మళ్లింపుల్లోనూ ప్రాప్తించుకో పరమపదాన్ని. ఉండండి ఈ మళ్లింపు పట్ల, నివృత్తి పట్ల ఎరుకతో. కానీ ఇది ఉంటుంది అతి స్వల్ప నివృత్తిగా. ఎంతో నిశితమైన సూక్ష్మమైన గమనింపు ఉండాలన్నమాట. మనం ఉంటున్నాం గమనించే సామర్థ్యం లేకుండా, మనం దేన్ని గమనించలేకుండా మనం ఉంటున్నాము. నేను మీతో చెప్పాను అనుకోండి, ఈ పువ్వును గమనించండి, ఇదేదో నేను ఇస్తున్న ఈ పువ్వును గమనించండి అని, మీరు దాన్ని గమనించలేరు. ఓ క్షణం దాని వంక మీరు చూస్తారు, వెంటనే మరేదో విషయం గురించి ఆలోచించడం ప్రారంభించేస్తారు. ఆ ఆలోచన పువ్వు గురించే కావచ్చు, కానీ ఆ ఆలోచనే పువ్వు కాదు. పువ్వు గురించి మీరు ఆలోచించవచ్చు, ఎంత అందంగా ఉందో అని ఆలోచించవచ్చు. అప్పుడు మీరు పువ్వు నుంచి కదిలి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ పువ్వు మీ గమనికలో ఉండదు. మీరు మరి దేన్నో చూస్తూ ఉంటారు. మీరు చెప్పవచ్చు అది ఎర్రగా ఉంది, నీలంగా ఉంది, తెల్లగా ఉందని. అప్పుడు కూడా పువ్వు నుంచి మీరు వెళ్ళిపోయే ఉంటారు. గమనింపు అంటే ఏ మాట ఉండకుండా పువ్వునే చూస్తూ ఉండమనే, ఏమీ చెప్పకుండా ఉండమనే. మీలో లోపల ఏ కొత్తలు ఉండకుండా ఉండాలనే
దాంతోనే ఉండడం. ఓ పువ్వుతోనే 3 నిమిషాలు మీరు ఉండగలిగితే పూర్తిగా మనస్సులో ఏ చలనము ఉండకుండా కలుగుతుంది ప్రాప్తం. అబ్బా! పరమ ప్రాప్తం కలుగుతుంది మాస్టర్స్. కలుగుతుంది మీకు. సాక్షాత్కార సిద్ధి పొందుతారు. కానీ మనం అందరం గమనించేవాళ్ళుగా, సాక్షులుగా ఉండలేం. మనకు ఉండదు ఎరుక, ధ్యాస. మనం ఉండం చురుకుగా, దేని మీద అవధానంతో మనం ఉండలేం. మనకు ఉండదు శ్రద్ధ. మనం ఉంటాం ఎగురుతూ, గంతులేస్తూ. అదే మన వారసత్వం. కోతుల నుండి మనం తెచ్చుకున్న వారసత్వం అన్నమాట. కోతి మనసులోంచే మనం ఎదిగాం కాబట్టి అందులో కోతి కదులుతూనే ఉంటుంది, కొమ్మచ్చులు ఆడుతూనే ఉంటుంది, అక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి గెంతుతూనే ఉంటుంది. కోతి కుదురుగా కూర్చోదు. అందువల్లే బుద్ధుడు ఏమీ చేయకుండా నిశ్చలంగా కూర్చోమని శిష్యులకి ఎప్పుడు విధిస్తూనే ఉండేవాడు. ఎందుకంటే అప్పుడు కోతి మనస్సుతో ప్రవర్తించకుండా అభ్యంతరం విధింపబడి ఉంటుంది కనుక. జపాన్ దేశస్థులకు ఓ నిర్దిష్టమైన ధ్యాన పద్ధతి ఒకటి ఉంది. దాన్ని వాళ్ళు జాజెన్ అంటారు. జాజెన్ అంటే కేవలం స్థిమితంగా కూర్చోవడం అనే అర్థం అన్నమాట. కేవలం నిశ్చలంగా ఏ పని చేయకుండా కూర్చోవడం. ఏ కదలిక అనుమతింపబడదు. కూర్చుని ఓ విగ్రహంలాగా అయిపోవాలి, చచ్చిపోయినట్లు ఉండాలి, అతి నిశ్చలంగా. కానీ ఏళ్ల తరబడి విగ్రహాల కూర్చునే ఉండిపోవాల్సిన అవసరం మాత్రం లేదు. మీ శ్వాస ఆవృత్తి నివృత్తిని మీరు గమనించగలిగారంటే చాలు. మీరు ప్రవేశించేస్తారు మీలోకే, లేదా మీ అంతరంలోని అతీతంలోకే. మరి ఎందుకున్నాయి ఈ శ్వాస నివృత్తులు ఇంత ప్రాముఖ్యంగా? దానికి ఎందుకు ఉందంటే ఆ శ్వాస తిరిగి ఉంది కాబట్టి. విభిన్న దశలో అది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది కాబట్టే. అది ఉంటుంది మీతోనే. మీ లోపలికి అది వస్తున్నప్పుడు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా మీతో పాటే అది ఉంటుంది. కానీ వెనుతిరిగే సమయంలో అది ఉండదు మీతో పాటు, మీరు ఉండరు దానితో పాటు. ఆ క్షణాంతరంలో ఆ శ్వాస మీకు అన్యంగా ఉంటుంది. మీరు కూడా ఆ శ్వాసకు అన్యంగానే ఉంటారు. ఊపిరి తీసుకోవడమే జీవించడం అయితే అప్పుడు మీరుంటారు మరణించి. ఊపిరి తీసుకోవడమే మీ శరీరం అయితే అప్పుడు మీరుంటారు ఎవరు కానివాడిలా. ఊపిరి తీసుకోవడమే మీ మనస్సు అయితే అప్పుడు మీరుంటారు అమనస్కులుగా, మనస్సే లేనివాడుగా. ఆ క్షణంలో దీన్ని మీరు ఎప్పుడైనా గమనించారా లేదా అని నాకు కలుగుతూ ఉంటుంది విస్మయం. శ్వాసను మీరు ఆపివేస్తే మీ మనస్సు కూడా ఆగిపోతుంది అకస్మాత్తుగా. ఇప్పుడు శ్వాసను మీరు ఆపేస్తే మీ మనస్సు ఆగిపోతుంది హఠాత్తుగా. మీ మనస్సు అప్పుడు పనిచేయదు. ఉన్నట్లుండి శ్వాస ఆగిపోతే మనస్సు కూడా ఆగిపోతుంది మాస్టర్స్. మరి ఎందువల్ల? మనస్సు నుండి శ్వాస లంకె తెగిపోతుంది కనుక. కదులుతూ ఉన్న శ్వాసతో మాత్రమే అంటుకుని మనస్సు ఉంటుంది, శరీరం ఉంటుంది. శ్వాస కదలకుండా ఉంటే ఆ సంబంధాలు తెగిపోతాయి. అప్పుడు మీరు ఉంటారు న్యూట్రల్ గేర్లో. మీ కారు పనిచేస్తూనే ఉంటుంది, దాని శక్తి ఉంటుంది పనిచేస్తున్న దిశలోనే, చేస్తూనే ఉంటుంది. కారు పనిచేస్తున్న చప్పుడు అది ఉంటుంది ముందుకు వెళ్ళడానికి సంసిద్ధంగానే. కానీ అది ఉండదు గేర్లో. కాబట్టి ఆ కారు శరీరం అప్పుడు దాని యంత్రంతో కలిసి ఉండదు. ఆ కారు అప్పుడు ఉండదు, రెండుగా విభజింపబడి అది ఉంటుంది ముందుకు పోయేందుకు సంసిద్ధంగా. కానీ దాన్ని కదిలించే యంత్రాంగం దానితో కలవకుండా ఉంటుందన్నమాట. సరిగ్గా అదే జరుగుతుంది శ్వాస వెనుతిరిగినప్పుడు. మీరు ఉండరప్పుడు దానితో కలిసి. ఈ సమయాంతరంలో అతి సులభంగా మీరు ఎవరన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఎవరు జీవుడు? ఉనికితో ఉండడం అంటే ఏమిటి? ఎవడు ఉంటున్నాడు? ఈ శరీరం
అన్న ఇంటిలో ఎవరు యజమాని? కేవలం నేను ఇంటిని మాత్రమేనా? ఉంటున్నాడా ఓ యజమాని కూడా? ఓ యంత్రం మాత్రమేనా నేను? లేదా ఈ యంత్రంలో మరేదో కూడా ఉంటుందా? ఆ శ్వాస వెనుతిరుగుతున్న వ్యవధిలో శివుడు అంటాడు, ప్రాప్తించుకో. ఆయన అంటారు, ఆ తిరుగుడు మీద ఎరుకతో ఉండమని. అప్పుడు మీరు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రాప్తించుకున్న జీవులు అవుతారని. మూడవది, 2 శ్వాసల విలీన కేంద్రాన్ని గమనించు. మూడవది అన్నమాట. మూడవ శ్వాసాతంత్రం లేదా లోపలికి వచ్చే శ్వాస, బయటికి వెళ్ళే శ్వాసలు విలీనం అయిపోయినప్పుడు ఆ క్షణంలో శక్తివిహీనము, శక్తిభరితమైన కేంద్రాన్ని సృజించు. మనం ఉంటున్నాం కేంద్రంగా, కైవారంగా విభజింపబడి. స్థూల శరీరమే కైవారము. శరీరాన్ని గురించి మనకు తెలుసు, కైవారాన్ని గురించి తెలుసు మనకు, పరిధి గురించి తెలుసు మనకు. కానీ కేంద్రం ఎక్కడుందో మనకు తెలియదు. బయటికి వెళ్తున్న శ్వాసతో లోపలికి వస్తున్న శ్వాస విలీనం అయిపోయినప్పుడు, ఆ రెండు ఒకటే అయిపోయి ఉన్నప్పుడు, అది లోపలికి వస్తున్న శ్వాసో బయటికి వెళ్తున్న శ్వాసో మీరు చెప్పలేకపోతున్నప్పుడు, శ్వాస లోపలికి వస్తోందా బయటికి వెళ్తుందా అని నిర్వచించుకోలేకపోతూ మీరున్నప్పుడు, శ్వాస లోపలికి ప్రవేశించి బయటికి నిష్క్రమణం ప్రారంభమవుతున్నప్పుడు ఓ క్షణాంతరాల్లో ఉంటుంది విలీనం. అక్కడ శ్వాస లోపలికి వస్తూనూ ఉండదు, బయటికి వెళ్ళిపోతూనూ ఉండదు మాస్టర్స్. అప్పుడు ఉంటుంది శ్వాస స్తబ్దంగా అణిగిపోయి. బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శ్వాస ఉంటుంది గతిజ శక్తితో. లోపలికి వస్తున్న శ్వాస ఉంటుంది గతిజ శక్తితో. లోపలికి రాకుండా బయటికి పోకుండా శ్వాస ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా అది ఉన్నప్పుడు, కదలకుండా అది ఉన్నప్పుడు మీరుంటారు కేంద్రానికి సమీపంలో. ఎక్కడ లోపలికి వస్తున్న బయటికి వెళ్తున్న శ్వాసలు విలీనం అయిపోతాయో అదే మీ కేంద్రం. దీన్ని ఈ విధంగా దర్శించండి. శ్వాస లోపలికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అది వెళ్తుంది మీ కేంద్రంలోకి. మీ కేంద్రాన్ని అది స్పర్శిస్తుంది. అది బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? మీ కేంద్రం నుంచే కదిలి వెళ్ళిపోతుంది. అందువల్ల తావో గురువులు, జెన్ మార్మికులు అంటారు, మీ కేంద్రం శిరస్సు కాదని, మీ బొడ్డే మీ కేంద్రమని. శ్వాస మీ నాభిలోకే వెళ్తుంది, అక్కడి నుంచే బయటికి పోతుంది. శ్వాస వెళ్తుంది మీ కేంద్రంలోకే. ఇదివరకే చెప్పినట్లుగా ఇది మీకు మీ శరీరానికి వారధిగా ఉంటుంది. మీ శరీరాన్ని గురించి తెలుసు, కానీ మీకు తెలీదు మీ కేంద్రం ఎక్కడుందో. శ్వాస నిరంతరంగా మీ కేంద్రంలోకి అక్కడి నుంచి బయటికి వెళ్తూనే ఉంటుంది. కానీ మనం తీసుకోవడం లేదు తగినంత శ్వాస. అందువల్ల మామూలుగా అది మీ కేంద్రం దాకా నిజంగా వెళ్ళదు. ప్రస్తుతం కనీసం అది మీ కేంద్రంలోకి వెళ్ళడం లేదు. అందువల్లే అందరికీ అస్థిమిత స్థితి అనుభూతి కలుగుతూ ఉంటుంది. మనం ఉండడం లేదు మన కేంద్రంలో. ఏ నవ్య ప్రపంచంలో ఆలోచనలను చేయగల సామర్థ్యం ఉన్న మనుష్యులందరూ తమ కేంద్రాన్ని పోగొట్టుకుని ఉన్నామన్న అనుభూతితోనే ఉంటున్నారు. నిద్రపోతున్న ఒక పసివాడిని చూడండి, గమనించి చూడండి వాడి శ్వాసను. శ్వాస ఆ పిల్లవాడి లోపలి దాకా పోతూ ఉంటుంది. ఆ పిల్లవాడి పొట్ట పైకి వస్తుంది. ఉబ్బుతూ రొమ్ము మీద ఏ కదలిక ఉండదు. అందువల్లే చిన్నపిల్లలకు రొమ్ములుండవు, పొట్టలు మాత్రమే ఉంటాయి. మహాచలనం ఉంటున్న పొట్టలు. శ్వాస లోపలికి వస్తూ ఉంటే పొట్ట పైకి వెళ్తూ ఉంటుంది. శ్వాస బయటికి వెళ్ళిపోతూ ఉంటే పొట్ట లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలకు పొట్టలే కదులుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటారు తమ కేంద్రాలలోనే. ఎవరి కేంద్రంలో వాళ్ళు ఉంటారన్నమాట, తమ కేంద్రాల్లోనే. అందువల్లే వాళ్ళు ఉంటారు ఎంతో సంతోషంగా.
బ్రహ్మానంద తన్మయత్వంతో నిండి శక్తితో నింపుకొని ఎప్పుడు అలసిపోకుండా పొంగి పొరులుతూ ఎప్పుడు వర్తమాన క్షణంలోనే ఉంటూ ఏ గతము ఉండకుండా ఏ భవిష్యత్తు ఉండకుండా హ్యాపీగా బ్రహ్మానంద స్థితిలో హాయిగా ఉంటారు పసిపిల్లలు. ఓ శిశువు కోపంగా కూడా ఉంటాడు. కోపం వచ్చిందంటే వాడు ఉంటాడు పూర్తి కోపంగా. వాడే కోపం అయిపోయి ఉంటాడు. అప్పుడు ఆ కోపం కూడా అందంగానే ఉంటుంది మాస్టర్స్. ఓ మనిషికి పూర్తిగా కోపం వచ్చేసి ఉన్నప్పుడు కోపానికి ఓ స్వంతమైన అందం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఏది ఉన్నా అది అందంగానే ఉంటుంది. ఎప్పుడు మీరుండలేరు కోపంగా అందంగా, మీరు తయారైపోతారు వికారంగా. మనం కోపంగా ఉన్నాం అనుకోండి వికారంగా ఉంటాం. అదే పసిపిల్లలు కోపంగా ఉన్నాం అనుకోండి ముద్దొచ్చేస్తారు. తెగ ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే సంపూర్ణత లేనివన్నీ వికారంగానే ఉంటాయి కాబట్టి మనం పూర్తిగా కోపంగా కూడా ఉండలేము మాస్టర్స్. కోపాన్ని మాత్రమే ఇది వర్తిస్తుంది కాదు. ప్రేమిస్తున్నప్పుడు కూడా మీరుంటారు వికారంగానే. ఎందుకంటే అందులో కూడా సంపూర్ణంగా మీరు ఉండరు కాబట్టి. మీరుంటారు పాక్షికంగా ఖండింపబడి, మీరుండరు సంపూర్ణంగా. ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఒకసారి మీ మొహాన్ని చూసుకోండి. ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడి మీ మొహాన్ని చూసుకోండి. అది ఉంటుంది వికారంగా, పాశవికంగా. ప్రేమలో కూడా ఈ మీ మొహం వికారంగా తయారైపోతుంది. ఎందువల్లంటే ఆ ప్రేమించడం కూడా ఓ సంఘర్షణే కాబట్టి దేన్నో మీరు దాచిపెట్టేసుకుంటూ ఉంటారు. మీరుంటారు పిసినారుల్లాగా. ప్రేమలో కూడా మీరు ఉండడం లేదు సంపూర్ణంగా. మీరు సమర్పించుకోవడం లేదు పూర్తిగా సర్వస్వంగా. అందుకనే వికారంగా ఉంటామన్నమాట. కోపంలో ఉన్న హింసలో ఉన్న ఓ పిల్లవాడు పూర్తిగా ఉంటాడు. పూర్తిగా దాంట్లోనే మమేకమైపోయి ఉంటారు. వాడి మొహం వెలిగిపోతూ ఉంటుంది అందంగానే. వాడు ఉంటాడు ఇక్కడే ఇప్పుడే, అంటే వర్తమాన క్షణంలోనే ఉంటాడు. వాడి కోపం ఏ గతానికో సంబంధించింది కానీ ఏ భవిష్యత్తుకో సంబంధించిన కానీ ఉండదు. వాడు ఉండడు లెక్కలు కట్టుకుంటూ ఉంటాడు కోపంగా పూర్తిగా. ఆ పిల్లవాడు ఉంటాడు వాడి కేంద్రంలోనే. మీ కేంద్రంలో మీరుంటే మీరు కూడా ఉంటారు సంపూర్ణంగా ఎప్పుడూ కూడా. మీరేం చేస్తూ ఉన్నా అది ఉంటుంది పూర్ణ కార్యంగా. అది సత్కార్యం అయినా దుష్కార్యం అయినా అది ఉంటుంది సంపూర్ణంగా ఖండింపబడి. మీరున్నప్పుడు కేంద్రంలో మీరుండనప్పుడు మీరు చేస్తున్న సర్వకార్యాలు మీరు ఉన్నట్లే అసంపూర్ణంగానే ఉంటాయన్నమాట. ఆ కార్యాలలో మీ పరిపూర్ణత్వం ప్రకటింపబడుతూ ఉండదు. మీలోని ఓ అంశం మాత్రమే ఆ కార్యాలలో ఉంటుందన్నమాట. కేవలం మీలోని ఓ భాగం మాత్రమే ఆ భాగం చేయాలనుకుంటోంది సర్వస్వంతో సమరం. అదే సృష్టిస్తుంది వికారాన్ని అన్నమాట. ఓకే మాస్టర్స్.